అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగు నూతన సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. మనం ప్రస్తుతం శ్రీ చైతన్యపురిలో ఉన్నటువంటి మహాశక్తి ఆలయంలో ఉన్నాము. చాలా అలంకరణ చాలా బాగా చేశారు. పుష్పాలతో అలంకరణ చేయడం జరిగింది. దీపధూప నైవేద్యాలు, అర్చనలు, అభిషేకాలు ప్రతినిత్యం ఇక్కడికి భక్తులు వేలాది మంది సంఖ్యలో తరలి వస్తారు. లక్ష్మీ గణపతి, అలాగే ఇతర అమ్మవార్లు మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి, అనంత నాగేంద్రునితో కూడినటువంటి ఈ ఆలయము దినదిన ప్రవర్ధమానమైంది. చాలా రోజుల నుంచి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి తమ యొక్క కోరికలు నెరవేరాలని మొక్కుకోవడం ఆనవాయితీగా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. ఎప్పుడు కూడా పంచాంగ శ్రవణం ఇక్కడ ప్రతినిత్యం జరుగుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ఎందుకంటే నూతన వస్త్రాలు ధరించి ఇటు పచ్చడి వితరణ, అలాగే ఇతర తీర్థప్రసాదాలు వితరణ చేస్తున్నారు. పంచాంగ శ్రవణం ప్రతిరోజు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒక్కసారిగా చూసినట్టయితే ఒక ప్రత్యేక అలంకరణ ఆలరిస్తున్నది, ఆకట్టుకునే విధంగా ఉంది. మొత్తం మీద భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తల్లి వచ్చారు. వారి యొక్క అమ్మవారి దర్శనం చేసుకుని పునీతులవుతున్నటువంటి పరిస్థితి. ఈ పంచాంగం శ్రవణం ప్రాధాన్యత ఏంటి, అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటారు, యుగముల నుంచి ప్రారంభమయ్యేదే యుగాది అని చెప్పడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని సైతం సుందరంగా అలంకరించినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఒక్కసారిగా గమనిద్దాం. మొత్తము ప్రదక్షిణలు చేస్తూ భక్తులు తమ యొక్క భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఇక్కడ వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య తీర్థ ప్రసాదాలు వితరణ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనము ఒకసారి చూద్దాము. ఇక్కడ ఉన్నటువంటి స్థాన ఆచార్యులకు సంబంధించి ఎట్లా ఉంది, ఏం చేస్తున్నారో ఒకసారి పంచాంగం యొక్క ప్రాధాన్యత గురించి చెప్పుకుందాం. దీనికి సంబంధించి లక్ష్మీ అమ్మవారిని మనం ప్రత్యక్ష అలంకరణలో ఉన్నటువంటి విషయాన్ని గమనించవచ్చు. ఆ ముందే శ్రీచక్ర యంత్రాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజ చేస్తున్నారు. కుంకుమతో పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అట్లా గజమాలతో అలంకరించారు. అమ్మవారికి సుందరంగా అలంకరించిన భక్తులను ఆకట్టుకునే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఉగాదికి సంబంధించి ఉగాది యొక్క ప్రత్యేకత ఏంటి, మనము స్థానిక ఆచార్యులను అడిగి తెలుసుకుందాం. ఏంటి అసలు ఉగాది, తెలుగు నూతన సంవత్సరం, ఉగాది పర్వదినం అంగరంగ వైభవంగా చేస్తారు, పచ్చడ వితరణ చేస్తారు, భక్ష్యాలు తీసుకుంటారు. ఏంటి అసలు? ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. యుగాది అంటే యుగానికి ఆది, సంవత్సరంలో మొదటి రోజు. కొత్తగా సంవత్సరం మారుతుంది. ఆ సంవత్సరం మారడానికి మనకు ఇంగ్లీష్ ప్రకారం ఏ విశేషం లేకున్నప్పటికీ తెలుగు ప్రకారంలో చిత్తా నక్షత్రంలో వచ్చేది చైత్రమాసం కాబట్టి ఆ చైత్రమాసంలో ప్రత్యేకంగా ఈ మన ఋతువు మారుతుంది, కాలం మారుతుంది. అలాంటి వైశిష్టం అన్నీ మారుతాయి కాబట్టి ఈరోజు ఆ ఉగాదికి అంత ప్రత్యేకత. ఈరోజు మనం మన షడ్రుచోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరిస్తాం. అంటే మనకు ఒక్క సంతోషము, సుఖము, ఆనందమే కాక ప్రతి కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని కూడా అమ్మవారు ప్రసాదించాలి. అంటే ప్రతి రాగాన్ని, ప్రతి అనురాగాన్ని మనం ఆస్వాదించాలి అని ఆ శ్రీమాత్రే నమః షడ్రుచోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరిస్తాం. మనలో కష్టాలను ఎదుర్కొనే శక్తి, అలాగే సుఖాలను ఆనందింపజేసే శక్తి ఆ అమ్మవారు ప్రసాదించాలని ఈరోజు ఈ ఉగాది పచ్చడి స్వీకరణ జరుగుతుంది. అలాగే మనం ప్రతి రాగాన్ని, అనురాగాన్ని ఆస్వాదించడానికే ఈ షడ్రుచోపేతమైనటువంటి పచ్చడిని స్వీకరిస్తాం. ఈరోజు ఉదయాత్పూర్వమే మన మహాశక్తి దేవాలయంలో అభిషేకము మరియు కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఈరోజు ఈ దేశ పరిస్థితులు ఎట్లా ఉండబోతుంది విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా? ఈరోజు సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం, ఆ నామం చాలా మంచిది. అయినప్పటికీ కూడా ఈసారి నవనాయకులలో రాజు రవి, సూర్యుడు పాపగ్రహము, అలాగే 9 గ్రహ నాయకులలో 6 పాపగ్రహాలే ఉండడం చేత ఈ సంవత్సరం కొంచెం యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య తగాదాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆ వర్షాలు అనేటివి చాలా తక్కువగా కురుస్తాయి.
అందుకనే ఈ సంవత్సరం అంత గొప్పగా లేనప్పటికీ కూడా ఆ అమ్మవారు అనుగ్రహ కృప వల్ల అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ సువృష్టి మంచి వర్షం కురవాలని కోరుకుంటూ ఆ అమ్మవారికి ఇవాళ ఉదయాత్పూర్వం నుండి పూజా కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ఉంటాయి. 12 రాశుల యొక్క ఆ వివరణ జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రలవుతున్నారు. మొత్తం మీద ఈ దేశానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో భాగంగా కొద్దిగా అనావృష్టి 6 గ్రహాలు సరిగా లేనందువల్ల ఇక్కడి వరకు ఉండేటువంటి అవకాశం ఉందని ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి సరస్వతి అమ్మవారి దగ్గర సైతం చాలామంది భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చడం జరిగింది. మొత్తం మీద ఉగాది అంటేనే ఒక ఆసక్తి ఆతురత అనేది మనకు కనబడుతుంది. ఎట్లా ఉన్నది, గ్రహం ఎట్లా ఉన్నది, ఏముంది అని చెప్పేసి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. చాలా ఆసక్తి చూపుతారు. దీనికి సంబంధించి వివిధ అలంకరణలో ఉన్నటువంటి అమ్మవార్లను అయితే దర్శించుకొని తాదాత్మ్యత చెందుతున్నారు. అంతా శుభమే జరగాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ విశ్వావసునామ సంవత్సరం అనేది సంవత్సరం బాగానే ఉంది, కానీ 9 గ్రహాలలో 6 గ్రహాలు బాగాలేవు. అయినప్పటికీ పెద్దగా ఇబ్బంది ఏముండదు అని చెప్పేసి వేద పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంతుతో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.